ఓకేనా, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ అసలుకి ఏంటంటే ఐలాండ్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. మన శివకార్తికేయ గారిది మూవీ అయితే నాకు ఎలా అనిపించింది భయ్య అంటే, ఓకే భయ్య ఒకసారి చూసే విధంగా ఉంది. అండ్ మన అడల్ట్ కంటెంట్ అలాంటివి ఏమి ఉండదు. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. చాలా కామెడీగా అండ్ కొంచెం ఎంటర్టైనింగ్గా కొంచెం స్టోరీ ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్టోరీ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో మనం ట్రైలర్ చూస్తున్నట్టయితే ఏలియన్ అనేది కనిపిస్తుంది. సో అదే మూవీలో కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ఏం లేదు, అనుకోకుండా వేరే ప్లానెట్ నుంచి మన ఎర్త్ పైకి ఆబ్జెక్ట్ పడుతుంది. దాని ద్వారా మన ఎర్త్ అనేది నాశనం అయిపోతుందేమో అనుకో ఒక ఏలియన్ అయితే వస్తుంది అనమాట దానికోసం. సో ఆ తర్వాత ఏమైంది ఏందనేది స్టోరీ. అండ్ మన శివకార్తికేయ గారు ఎలా కలిసారు అండ్ ఇద్దరు కలిసాక ఏం జరిగింది అని ఎలా హెల్ప్ చేస్తారు మన శివకార్తికేయ గారు ఆ ఏలియన్కి అనేది స్టోరీ. ఇక్కడ ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మన శివకార్తికేయ గారి లైఫ్ స్టైల్ కూడా చూపెడతారు. ఒక ఫ్యామిలీ ఒక కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, మన ఏలియన్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ కామెడీ అని అంటే యోగి బాబు అండ్ ఆ ఏలియన్ మధ్య ఉండే కామెడీ మాత్రం చాలా హిలరీస్ ఉంటుంది. అది మాత్రం నేను చెప్తాను. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ విలన్స్ గురించి మాట్లాడుకున్నా లేకపోతే అదర్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నా అందరూ ఓకే అనిపించింది. కానీ ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే మూవీలో విఎఫ్ఎక్స్. ఈ విఎఫ్ఎక్స్ ఏమన్నా హాలీవుడ్ రేంజ్లో లేకపోతే అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సో అంతలా ఎక్స్పెక్ట్ చేయకుండా గ్రాఫిక్స్ని ఒక నార్మల్ గ్రాఫిక్స్లో ఉండేటట్టు అండ్ ఆ విధంగా అయితే ఉంటుంది. సో మీరు ఒకటే చెప్తున్నాను, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ మీరు మూవీని వెళ్ళి చూడండి, అది మాత్రం చెప్తాను. అండ్ ఇంకా ఇక్కడ మన రకుల్ ప్రీత్ సింగ్ గారి గురించి మాట్లాడుకుంటే, మన హీరోయిన్ అంతలా ఉండదు భయ్య, అంత ఇంపార్టెంట్ రోల్ కాదన్నట్టు అనిపించింది నాకైతే. ఎక్కువ కూడా కనిపించేది ఉండనట్టు అయితే ఉంటుంది మూవీలో. అండ్ ఇక్కడ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకున్నా, నాకు అంతలా ఏం సాంగ్స్ నచ్చలేవు. ఈ తమిళ నుంచి డబ్ చేసినా కూడా నాకు అంతలా నచ్చలేవు తెలుగులో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే మూవీకి సూట్ అయింది భయ్య. అంటే మనకు కొన్ని చోట్ల ఆ బీజిఎం అనేది బాగానే అనిపించింది. సో నేను ఒకటే చెప్తున్నాను, నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది వెన్ కంపేర్ టు సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఉన్నది. కానీ అక్కడ రొటీన్ సీన్స్ అలాంటివి ఉండటంతో నాకు కొంచెం మైండ్లో అలాంటి డిస్టర్బ్ అయింది. సో నేను ఒకటే చెప్తున్నాను. అండ్ క్లైమాక్స్ పోర్షన్ గురించి మాట్లాడితే ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది. ఇది మాత్రము అందరు కనెక్ట్ కావచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు. అది ఏం క్లైమాక్స్ ఏందనేది మీరు ఓవరాల్గా జస్ట్ మూవీని వాచ్ చేయండి. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా ఐలాండ్ మూవీ రివ్యూ. అండ్ మన శివకార్తికేయ గారికి ఒక మంచి మూవీ ప్లస్ పాయింట్ అంటే అయ్యి ఉండొచ్చు, అంతకుమించి నేను చెప్పలేను. ఒక్కసారి చూసే విధంగా ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి అని చెప్తాను. లేకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేస్తే చెయ్యొచ్చు, అది కూడా బెటర్ ఆప్షనే. నేను కంపల్సరీ వెళ్ళి చూడండి అని కూడా చెప్పాను, ఎందుకంటే అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మూవీ ఒక నార్మల్ ఫిలిం అన్నట్టు అనిపించింది. అండ్ ఇదనమాట ఓవరాల్గా ఐలాండ్ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో మీ అందరూ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. మళ్ళీ నువ్వు మంచిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాబాయ్, టాటా గైస్.